హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా కొత్త ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మా హస్బెండ్ గిఫ్ట్ చేసిన ఈ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ని అన్బాక్సింగ్, దాని సెటప్ అండ్ దాంట్లో ఉన్న కొన్ని నాకు తెలిసిన ఫీచర్స్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. సో ఇదే నా కొత్త ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్. సో నేను వచ్చేసి గ్రాఫైట్ కలర్ ఫోన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కొత్తగా ఆప్షన్స్లో మనకి ఆల్పైన్ గ్రీన్, సియారా బ్లూ అండ్ గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి కదా. కాకపోతే మనకి ఇక్కడ ఎక్కువ లేకుండా అనమాట ఆప్షన్స్. సో ఇందులో నాకు గ్రాఫైట్ ఓకే అనిపించి ఇదే తీసేసుకున్నాను. అండ్ ఇంకా మనకి ఈ యాక్సెసరీస్లోకి వస్తే ఇప్పుడు జస్ట్ ఇలా సి టైప్ కేబులే ఇచ్చారు. అండ్ ఇంతకుముందు అయితే మనకి యూఎస్బిది ఉంటుండే కదా, కాకపోతే ఇప్పుడు అన్ని సి టైప్గా మార్చేస్తున్నారు. సి టైపే ఇచ్చారు. అండ్ దీనికి అడాప్టర్ కూడా ఏమి ఇవ్వలేదు, మనమే సపరేట్గా కొనుక్కోవాలి. సో బేసికల్గా ఈ బాక్స్లో ఇప్పుడు మనకి అడాప్టర్ ఇవ్వలేదు అండ్ హెడ్సెట్ కూడా ఇవ్వలేదు అన్నమాట. సో ఫోన్ సెటప్ చేసే ముందు ఫోన్ స్పెసిఫికేషన్స్ కొన్ని చూద్దాము. సో కలర్ వచ్చేసి ఇది గ్రాఫైట్ కలర్ ఫోన్ది. అండ్ ఫోన్ ఇంటర్నల్ కెపాసిటీ వచ్చేసి నాది 256 GB అనమాట. అండ్ దీంట్లో మనం డ్యూయల్ సిమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఈ సిమ్ యూస్ చేయొచ్చు అండ్ నానో సిమ్ యూస్ చేయొచ్చు. బోత్ ఎట్ ఏ టైం యూస్ చేసేసుకోవచ్చు మనం. అండ్ ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 240 grams, అంటే కొంచెం హెక్టికే అనమాట క్యారీ చేయటము, అంత ఈజీ అయితే కాదు. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.10 ఇంచెస్ ఉంటుంది. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి హెక్సా కోర్ 64-bit ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ ఇందులో కొత్తగా మనకి యాపిల్ A15 బయోనిక్ చిప్ అనేది యూస్ చేశారు. దానివల్ల ఏంటంటే ఇది ఫాస్టర్ అండ్ బ్రైటర్ కూడా ఉంటుంది అండ్ మోర్ రెస్పాన్సివ్ కూడా. అంటే ఇంటరాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే 10 to 120 times రిఫ్రెష్ అవుతుంది కాబట్టి ఎవ్రీ పర్ సెకండ్కి మనకి ఇంటరాక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 24 to 26 hours ఈజీగా వస్తుంది కంటిన్యూస్గా యూస్ చేసినా కూడా. అండ్ మనకి ఓఎస్ వచ్చేసి iOS 15 యూస్ చేస్తున్నారు. అండ్ కరెంట్లీ మనకి iOS 15.4.1 ఉందన్నమాట. సో నెక్స్ట్ ఐఫోన్ సెటప్ చూసేద్దామా. సో ఇది ఆల్మోస్ట్ ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ఐఫోన్ లానే ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు. బట్ స్టెప్ బై స్టెప్ అలా చూస్తే మాత్రం మనం ఫస్ట్ వచ్చేసి మనం లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలా వైఫై సెలెక్ట్ చేసేసుకోవాలి. అండ్ వైఫై సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డేటా ప్రైవసీ దాని గురించి వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఫేస్ ఐడి సెటప్ చేసుకోవడం అండ్ మన పాస్కోడ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మన డేటాని మనం ప్రీవియస్ ఐక్లౌడ్ నుంచి లోడ్ చేసుకోవాలా లేకపోతే డైరెక్ట్ ఫోన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలా అనే ఆప్షన్స్ ఉంటే మనకి ఏది కావాలంటే అది అలా మన డేటాని ప్రీవియస్ ఫోన్ నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఈ ఐమెసేజెస్ అండ్
ఫోన్ది కూడా ఆప్షన్ చూపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి ఏ ఆప్షన్ కావాలో అది సెలెక్ట్ చేసేసుకోవటమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొత్త సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి iOS 15.3.1 ఉండే నేను ఇది లోడ్ చేసినప్పుడు సెటప్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు కొత్తగా అయితే మనకి iOS 15.4.1 ఉందన్నమాట అప్డేట్. సో అలా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయాక డైరెక్ట్గా నేనేం చేస్తున్నాను అంటే ఇందులో ఫోన్నే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బికాస్ ఐక్లౌడ్లో నేను అన్నీ ఐక్లౌడ్లోకి పుష్ చేయను అనమాట, ఓన్లీ కొన్నే సేవ్ చేసుకుంటాను. సో అందుకని నా ఫోన్ మొత్తాన్ని ఇందులోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో దట్ ఏ ఒక్కటి కూడా పాత ఫోన్లో ఉండకుండా మొత్తం నాకు ఆల్మోస్ట్ పాత ఫోన్ డేటా మొత్తం నా ఫోన్లో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. సో అంతే, జస్ట్ ఇది మొత్తం అయిపోయాక ఇంకా మన ఫోన్ సెటప్ అయిపోతుంది. సో చూస్తున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వగానే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అంతే, ఇంకా మన ఫోన్ సెటప్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు ఐఫోన్ ఫీచర్స్ గురించి మాట్లాడాలి. ముందుగా ఈ ప్రమోషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో ఏంటంటే ఈ సూపర్ రెటినా XDR డిస్ప్లేకి ఈ ప్రమోషన్ అనే యాడ్ చేయడం వల్ల ఏంటంటే 10 to 120 times మన స్క్రీన్ రిఫ్రెష్ అవ్వడం వల్ల మనకి చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గేమర్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఇది ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ఐఫోన్లో యూస్ చేయలేదు, ఓన్లీ ఈ iPhone 13 Pro అండ్ 13 Pro Maxలోనే యూస్ చేశారనమాట. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ ఈ ఫోన్స్కి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇందులో ఉన్న కెమెరాస్ గురించి మాట్లాడాలి అంటే ఈ iPhone 13 Pro అండ్ 13 Pro Maxలో ఇలా 3 కెమెరాస్ యూస్ చేస్తున్నారనమాట. మన ప్రీవియస్ వర్షన్ iPhone 12లో చూస్తే 2 కెమెరాస్ అండ్ అంతకుముందు ప్రీవియస్ వర్షన్లో చూస్తే ఓన్లీ 1 కెమెరా ఉంది కదా. సో ఇందులో బ్యాక్ కెమెరా వచ్చేసి 3 కెమెరాస్ యూస్ చేశారు అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఒకటి యూస్ చేశాను అనమాట. అండ్ అవన్నీ 12 మెగాపిక్సెల్ కెమెరాస్. అండ్ ఇందులో ఒక్కో కెమెరా ఒక్కో దానికి యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ మూడిట్లలో సెన్సర్స్ ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని ఆబ్జెక్ట్ని బట్టి మన ఆ లైట్నింగ్ని దానంతలో అదే మోడిఫై కూడా చేసుకోగలుగుతుంది అనమాట. ఈవెన్ ఇన్ ద నైట్ షేడ్లో కూడా మనకి అంతే బ్రైట్గా ఫొటోస్ రావడానికి ఈ సెన్సార్స్ చాలా, ఇందులో ఉన్న పవర్ఫుల్ సెన్సార్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ స్లైటెస్ట్ కూడా మనం మ్యాక్రో ఆబ్జెక్ట్స్ని అన్నిటినీ కూడా మనం ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాం అన్నమాట ఇందులో. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన కొత్త ఫీచర్ ఓన్లీ iPhone 13 Pro అండ్ 13 Pro Maxలో ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే ఈ సినిమాటిక్ మోడ్. ఈ సినిమాటిక్ మోడ్ ఏంటంటే మనకి ఇంతకుముందు పోర్ట్రేట్ మోడ్ అయితే యూస్ చేశారు కదా. సో ఆల్మోస్ట్ అలానే వీడియో, కాకపోతే ఇది వీడియోస్కి అనమాట. వీడియోస్కి అండ్ ఇది బోత్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాస్కి యూస్ చేయొచ్చు. అండ్ 30 frames per secondలో 1080 పిక్సెల్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది. అండ్ 4Kకి మేబీ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చు, ఫ్యూచర్ వర్షన్స్ ఆఫ్ ఐఫోన్లో. అండ్ ఇందులో మనకి ఏంటంటే సినిమాటిక్ మోడ్లో మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మాత్రమే మనము ఫోకస్లో పెట్టి మిగతా అంతా అవుట్ ఆఫ్ ఫోకస్లో పెట్టేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కాకపోతే ఇందులో ఒక బ్యాక్లోకి ఏంటంటే మూవింగ్ సబ్జెక్ట్ని మనం క్యాప్చర్ చేయలేము అనమాట. అదొకటి ఇందులో ఉన్న బ్యాక్లాగ్. లైక్ రన్నింగ్ వాటర్ కానీ మనం కాఫీ మెషిన్ బ్రూ చేసేటప్పుడు అలాంటివి మనం క్యాప్చర్ చేయలేము ఇందులో. అండ్ అంతేకాదండి, మనం ఈ సినిమాటిక్ మోడ్లో వీడియో తీయడమే కాదు, మనం ఆటో ఫోకస్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఎడిట్ చేసేసి. సో సింపుల్గా మనం ఫొటోస్ని ఎట్లయితే ఎడిట్ చేసామో అలాగే ఈ వీడియోని కూడా ఎడిట్ చేసేసి మన ఫోకస్ని చేంజ్ చేసేసుకోవచ్చు.
అలా ఎడిట్ చేసేసి ఇప్పుడు నేను ఫోకస్ని మాత్రం ఓన్లీ బిల్డింగ్ మీదనే ఫోకస్ చేసేస్తున్నాను. సో అంతే, వెరీ ఈజీ అనమాట ఆటో ఫోకస్ని చేంజ్ చేయటం కూడా ఇందులో. సో ఫైనల్గా ఈ ఐఫోన్ 13 Pro Max ప్రోస్ అండ్ కాన్స్కి చూసేద్దాం రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.